హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ. సో ఈరోజు నేను కోడిగుడ్డు ములక్కాయ రొయ్యల కూర వండుతున్నాను. నేను ఒక 6 కోడిగుడ్లని వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ అన్నది కోడిగుడ్లు మునిగేలా పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో వాటర్ పెట్టుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఇలా ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడే పక్కన ఇంకొక స్టవ్ మీద చింతపండు పులుసు చేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసు ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ కోడిగుడ్డు ములక్కాయ రొయ్యల కూర కోసం నేను 2 టొమాటోస్ తీసుకున్నాను, 2 ములక్కాయలు ఇలా పీసెస్ కట్ చేసి తీసుకున్నాను, 4 ఆనియన్స్ అండ్ 3 చిల్లీస్ తీసుకున్నాను. ఈ కర్రీలోకి అయితే పచ్చి రొయ్యలు వాడాలి. నేనైతే ఆయిల్ పెట్టుకున్న రొయ్యల్ని ఇలా ముందే తీసి రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్ని ఈక్వల్ సైజులో ఉండేలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఉల్లిపాయల్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ గ్రేవీగా ఉండాలంటే కొంచెం ఆనియన్స్ పెంచుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మీరు ఇలా చీలికలాగా కోసుకోవచ్చు, హోల్గా వేసేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక చిన్న గంటులాగా ఇలా పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ కంప్లీట్గా బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ టొమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను. సో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఆయిల్ పెట్టుకున్న రొయ్యలు, ములక్కాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎగ్ని ఇలా నేల మీద రౌండ్గా ఇలా కొట్టుకుంటూ తర్వాత ఎగ్ షెల్ తీస్తే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అసలు ఎగ్ అన్నది కొంచెం కూడా పాడవకుండా ఈజీగా తీసేయచ్చు. అన్ని ఎగ్స్కి ఇలాగే షెల్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే నైఫ్తో ఒక చిన్న గంటు పెడుతున్నాను. ఎందుకంటే కర్రీలో ఉన్న గ్రేవీ ఈ ఎగ్స్లోకి మొత్తం వెళ్తుంది. సో ఇలా గంటు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే పాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకుని సిమ్లో మగ్గనివ్వాలి. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే వెంటనే మాడిపోతాయి ఉల్లిపాయ. సో సిమ్లో స్లోగా మగ్గనివ్వాలి. వన్స్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది హైలో వేగినప్పుడు ఆ పచ్చివాసన పోతుంది. మనం నాన్ వెజ్ కర్రీస్లో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కంపల్సరీ ఇలా హైలో పెట్టి వేయించుకోవాలి. లేదంటే కర్రీ కంప్లీట్ అయిపోయాక కూడా ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అన్నది వస్తూనే ఉంటుంది. సో హైలో పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుని టొమాటోస్ వేస్తున్నాను. టొమాటోస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలో టొమాటోస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఈ టొమాటోస్ మగ్గిన తర్వాత నేనైతే ములక్కాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాను. ములక్కాయ ముక్కల్ని జస్ట్ ఆనియన్స్లో కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అన్నది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. అయితే మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని లిడ్ క్లోజ్ చేసి సిమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కారం యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం అన్నది మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు మామూలుగా కంటే ఎక్కువే పడతాయి. సో ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టిన రొయ్యలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చు. రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకుందాము. సో ఈ కోడిగుడ్లు, రొయ్యలు మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం చింతపండు పులుసు కాసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ చింతపండు పులుసుని కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పిప్పి కర్రీలో పడకుండా ఇలా చేయడం పెట్టుకుని వేసుకుంటున్నాను. మీకు ఇలా కుదరదు అనుకుంటే ముందే మీరు ఈ చింతపండు పులుసుని ఫిల్టర్ చేసేసుకుని డైరెక్ట్గా కర్రీలోకి యాడ్ చేసేసుకోవచ్చు. చింతపండు కంపల్సరీ పుల్లగా ఉన్నదే వాడండి. తీయగా ఉన్నది వాడితే కర్రీ మొత్తం తీయగా అయిపోతుంది. సో పుల్లటి చింతపండునే ఈ కర్రీలోకి యూజ్ చేయాలి. ఒకవేళ మీరు చింతపండు పులుసు పోసాక కూడా వాటర్ సరిపోలేదంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ మునిగేలాగా ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ సిమ్లోనే దీన్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి. ములక్కాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను.
కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్రీలో పులుసు ఎక్కువగా ఉండాలనుకుంటే ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే కట్టేసుకోవచ్చు, లేదంటే కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చి అప్పుడు కట్టేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు ములక్కాయ రొయ్యల కర్రీ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని తీసుకుందాము. ఈ కోడిగుడ్డు ములక్కాయ రొయ్యల కర్రీ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు నార్మల్గా ఎగ్ కర్రీస్ చేసుకుంటూనే ఉంటాం కదా, మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా ములక్కాయ రొయ్యలు వేసి ఈ కోడిగుడ్డు కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ కోడిగుడ్డు ములక్కాయ రొయ్యల కూర రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కోడిగుడ్డు, రొయ్యలు, ములక్కాయ అన్నీ ఉంటాయి కదా. లంచ్ అండ్ డిన్నర్లోకి ఇదొక పర్ఫెక్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.